హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే సర్వపిండి. తెలంగాణలో ఫేమస్ అయిన సర్వపిండి అండి. చాలామంది తెలంగాణ స్టైల్ చూసింటారు. ఈరోజు మనం చూడబోతున్నది అయితే కర్ణాటక స్టైల్ సర్వపిండి అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కీరకాయ, అలాగే ముల్లంగి, క్యారెట్, కొత్తిమీర, అలాగే పల్లీలు అనమాట. పల్లీలు అనేది జస్ట్ ఒక క్రష్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో ఒక బ్లెండ్ చేసుకుంటే మనకి క్రష్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటాం. మన ఇంగ్రీడియంట్స్ అనేటివి రెడీగా పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ అయితే. సో ఆ తర్వాత మనం ఏదైతే పల్లీల్ని క్రష్ చేసుకున్నామో ఆ పల్లీల మిక్చర్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇక్కడ మిర్చి కూడా యాడ్ చేసినా ఆ క్లిప్ అనేది యాడ్ అయింది. సో మిర్చి కూడా యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ ఆర్ రెడ్ చిల్లీస్ మీ ఇష్టం అనమాట. గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను యాడ్ చేసింది కూడా గ్రీన్ చిల్లీస్. ఆ తర్వాత మనము తురుముకున్న క్యారెట్, అలాగే కీరకాయ ఇలా సన్నగా తురుముకునేస్తే మనకి బాగుంటుంది అనమాట. సో మంచిగా ఎంత వీలైతే అంత సన్నగా తురుముకునేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్లోంచి కొంచెం వాటర్ వస్తుంది, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నో ఇష్యూస్, చాలా బాగుంటుంది. సో ఇలా మంచిగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, ఆనియన్, అలాగే పల్లీలు మిక్చరు, అలాగే గ్రీన్ చిల్లీస్, క్యారెట్, కీరకాయ, ఆనియన్స్ అనమాట. ఈ కుకుంబర్ కూడా అండి, ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా యాడ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి క్వాంటిటీ వచ్చి యాజ్ పర్ యువర్ మెంబర్స్ అనమాట. మీరు ఎంతమంది ఉంటే అంతమంది మిక్స్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే 3 cups ఆఫ్ బియ్యం పిండి అయితే యాడ్ చేసినాను. సో బాగా క్రష్ చేయాలండి. మిక్స్ చేసేటప్పుడే మనకి బాగా ప్రెస్ చేస్తూ కానీ మిక్స్ చేసామంటే మనం వెజిటేబుల్స్ వేసాం కదా, అలాగే ఆనియన్స్, పల్లీలు ఇవన్నీ కూడా వాటిల్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మనకి బియ్యం పిండికి పట్టాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకుంటూ టెక్స్చర్ అనేది బాగా మనకి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది కన్సిస్టెన్సీ అనేది మనం మన క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకుంటే డో అనేది మనకి ఇలా రెడీ అవుతుంది. డో అనేది ఒక 10-15 minutes పాటు మనం పక్కన పెట్టేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బియ్యం పిండికి పట్టి మనకి రొట్టె అనేది చాలా బాగుంటుంది. టైం లేకపోతే ఇన్స్టెంట్గా అయినా రెడీ చేసుకోవచ్చు. లాస్ట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం అంటే మనం బియ్యం పిండి మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక పేపర్ అంటారండి. ఈ పేపర్స్ తీసుకొని మనం రౌండ్గా ఇలా షేప్ చేసుకోవాలన్నమాట. చిన్న షేప్స్ చేసుకుంటూ ఉన్నాం అంటే వాటర్ తడుపుకుంటూ మన రొట్టె అయితే ఇలా రౌండ్గా రెడీ అయిపోతుంది. రొట్టె తట్టే దగ్గరే మనకి మన టెక్నిక్ ఏంటనేది బయటపడుతుంది. ఇక్కడ బాగుంది కదా రొట్టె, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఆ తర్వాత హీట్ అయిన ప్యాన్ తీసుకొని దీన్ని ఇలా ఫ్లిప్ చేసేసుకొని అలా 2 minutes పాటు వదిలేయాలండి. ఇన్స్టెంట్గా పేపర్ని అయితే తీయకండి. ఒక 2 minutes పాటు కుక్ అవ్వనివ్వండి. అలా కుక్ అయిన తర్వాత మనకి పేపర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఇలా మంచిగా వీడియోలో చూపించిన విధంగా మనం జాగ్రత్తగా తీసేసుకున్నాం అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందంటే మనకి ఈజీగా వచ్చేసింది పేపర్ అనేది. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ అట్లకాడ మనం హ్యాపీగా రిమూవ్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇలాంటి ఒక లిడ్ తీసుకొని క్లోజ్ చేసుకొని ఒక 2 minutes పాటు కుక్ చేసుకుంటే మనకి లోపల రా వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కుక్ అయిపోతాయి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ 2 sides కానీ మనం కాల్చుకుంటే వేడిగా మన సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. మంచిగా టమాటా చట్నీతో కానీ తిన్నామంటే వేడిగా ఈ వర్షాకాలంలో చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటే రెడీ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్.